శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావుకి ముద్దు పెట్టి ఎవరంటే యనమల రామకృష్ణ గారే. నేను కూడా అతనితో పాటే ఎన్టీ రామారావు పార్టీలో ఆ రోజుల్లోనే కలిశాను. అని ఎన్టీ రామారావు గారు అతన్ని ఎందుకు లైక్ చేసేవారో నాకు తెలియదు, కానీ అందరికంటే ఎక్కువగా ఆదరించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు, యనమల రామకృష్ణ గారే. ఇప్పుడు వరకు 42 వసంతాల రాజకీయ ప్రస్థానం జరిగిందంటే అది సామాన్యంగా ఎవరో అదృష్టవంతులకి జరుగుతుంది తప్ప ఇది సామాన్యానికి జరగదు. అలాంటి 83 నుంచి చిన్న వయసు నుంచి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈవేళ మీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి పెద్దలు యనమల రామకృష్ణ గారు. అతను అందరూ మనస్ఫూర్తిగా అభినందన చెప్పవలసిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆశీర్వదించారు. తుని నియోజకవర్గ ప్రజలు ఆ రాత్రి మందు కొట్టుకుంటారు బాగా. సరే, ఎన్ని కాదు, రామకృష్ణ గారికి 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంపై ఈ రోజు నా చేతుల మీదుగా వారు అనుభవాలు రచించిన పుస్తకాన్ని ప్రారంభించే అదృష్టం నాకు ఈరోజు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా చదువుకున్న రాజకీయాల్లోకి వచ్చాను, వారు కూడా చదువుకున్న అన్ని రాజకీయాల్లోకి వచ్చారు. యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మీ అందరికీ తెలిసిన విషయం. ఏ రోజైతే రాజకీయాలు వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఒకటే పార్టీ, ఒకటే జెండా కింద ఉన్న వ్యక్తుల్లో యనమల రామకృష్ణ గారు ఒకరు. ఈ రోజున ఎవరున్నారండి అలాగా? ఎవరున్నారా? ఎక్కడో కోటికి ఒకరు. ఒక పుస్తక ఆవిష్కరణ అని మేము అనుకుంటే నిజంగా ఒక జీవిత ఆవిష్కరణ అని మనందరం కూడా భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా, తొనకకుండా, బెనకకుండా చిన్న చిరునవ్వే ఆ కృష్ణుడికి కూడా ఉన్నట్టే ఆ చిన్న చిరునవ్వుతో ఈ యనమల రామకృష్ణుడి గారు మనందరి ముందు సుమారుగా 42 వసంతాలు పూర్తి చేసుకుని రారాజుగా నుంచున్న పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు చాలా మంది యువకులకి ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో ఒక పుస్తకాన్ని ప్రచురించిన సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఆ మంచి పండుగ వాతావరణంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 42 సంవత్సరాలు కూడా రాజకీయం చేశారంటే యనమల రామకృష్ణ గారు గొప్పతనం అని అందరూ మాట్లాడి ఒక రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి. నేను ఒకసారి పరిగెట్టుకొని యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. చాలా చిరునవ్వు నవ్వుకొని మహానుభావుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారంటే నేను అనుకున్నా, ఇంత వేడిగా ఉన్న సమయంలో కూడా ఎంత ఇలా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. సీరియస్ గా కూర్చొని ఒకటే మాట అన్నారు, సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు సార్. ఏ రూల్ ప్రకారం సార్? ఆయన రూల్ బుక్ ఓపెన్ చేసి రూల్ బుక్ తీసి చూపించిన పరిస్థితి. ఆ రోజు ఆయన ఇచ్చిన సలహా, ఆ రోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఈ రోజు మనం అమరావతి రాజధానిగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది యనమల రామకృష్ణ గారి కృషి అని ఈ రోజు మనం చెప్పుకోవాలి. కార్యక్రమంలో ఇక్కడికి రమ్మంటానే నేను వస్తాను సార్ అని చెప్పాను. ఆ పుస్తకం రిలీజ్ చేశారు. యువకులు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఆ పుస్తకం చదవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఒక్క మనిషికి భగవంతుడు అనేవాడు ఒక అవకాశాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. రాజకీయాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, పౌరులుగా అయినా సరే అవకాశాలు ఇస్తాడు. ఎవరైతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారే నిలదొక్కుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి మన నాయకుడు యనమల రామకృష్ణుడు గారని గర్వంగా నేను చెప్పదలిచాను. 42 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో 38 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అధికారం వచ్చిందని ఎప్పుడూ గర్వపడలేదు, అధికారం లేదని ఎప్పుడూ కుంగిపోలేదు. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, పదవున్నా, పదవి లేకపోయినా పార్టీకి, నాయకుడికి సెల్యూట్ కొట్టుకొని 42 సంవత్సరాలు ఒకే రాజకీయ పార్టీ, ఒకే నాయకుడు నాయకత్వంలో
పని చేసినటువంటి 4-5 వ్యక్తుల్లో మన ఆయన చేంబర్ లో ఉండేవాళ్ళు, క్వశ్చన్ పేపర్ చదివేవాళ్ళు, మంత్రుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. నేను స్పీకర్ గారికి చెప్పి అవకాశం తెచ్చుకుంటాను, ఏది అడిగితే పేరు వస్తుందో మీరే రాసివ్వండి అని మంత్రుల దగ్గర తెచ్చుకొని స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఆ రోజు నుంచే శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజు ఏ సబ్జెక్టు మీదైనా అనర్గళంగా అవకాశం వచ్చిందంటే దానికి మూలం గురువు శ్రీ యనమల రామకృష్ణ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంచుమించు 2 మాసాలు ఎన్టీ రామారావు గారి హయాంలో 13 సంవత్సరాలు పనిచేశాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంచుమించు మిగతా టైం అంతా చంద్రబాబు నాయుడు టైంలోనే ఇంకా నడుస్తూనే ఉన్నాం. చాలామందికి అనుమానం ఉంటుంది, ఈ మంత్రి పదవి ఇవ్వలేదు కదా ఎలా ఉన్నారని. రాజకీయాలకి పదవి ముఖ్యం కాదు, రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకుంటే అదే పదవి. ఆ ముద్ర వేసుకోవడం అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే మంత్రి చేశాను నేను, చాలా మంత్రి అంటే దాదాపు 38 సంవత్సరాల 6 నెలలు క్యాబినెట్ కానీ క్యాబినెట్ హోదాలో కానీ ఉన్నా. ఖాళీగా ఉన్నది ఈ పీరియడ్లోనే. అదేవిధంగా 2009 నుంచి 2013 వరకు కూడా ఖాళీగా ఉన్నాను కొద్దిగా. తర్వాత 13లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎమ్మెల్సీగా ఉండాలంటే నాకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా ఎమ్మెల్సీ తీసుకున్నాను. అప్పుడు కూడా క్యాబినెట్ పదవిలో ఎల్ఓపిగా ఉన్నాను, లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా. లీడర్ ఆఫ్ ద హౌస్ చేశాను కౌన్సిల్లో. ఇటువంటి విషయాలన్నీ కూడా బుక్లో పొందుపరిచాం. ఆ పొందుపరిచినటువంటి అన్ని విషయాలు చాలా వివరాలుగా ఉన్నాయి దాంట్లో. అంచేత ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం చేసినటువంటిది సమాజంలో కొన్ని మార్పులు చేయగలిగాను నేను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించబట్టే స్పీకర్గా ఉండి చాలా మార్పులు తీసుకొచ్చాం. భారతదేశంలో ఎవరూ చేయలేరు కూడా సాధారణంగా. అటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఆ మార్పులకన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంచేతంటే మనం చేసినటువంటి కృషిని ప్రజలకు చెప్పాలి. అంటే మన ఆ యొక్క ఆలోచనలు ప్రజలకు చెప్పాలి, మన యొక్క ప్రవర్తన ప్రజలకు చెప్పాలి, మన యొక్క నడవడికను ప్రజలకు చెప్పాలి. మనం ఆలోచన ఎలా ఉందో అదే రాజకీయ ప్రశ్నలో మేమంతా యువకులుగా పార్టీలో చేరడం, సరి అయినటువంటి స్థానాన్ని పొందడం, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే సమాజానికి పార్టీ ఏం చేసింది, అదేవిధంగా పార్టీకి మనం ఏం చేసాం, అదేవిధంగా పార్టీ ద్వారా మనం ఏం చేసాం సమాజానికి అని చెప్పుకునే విధంగానే బుక్ను కూడా ప్రచురించబడింది అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.